ఏసీపీ ఆఫీస్కి హాజరు అవ్వాలి. కానీ హైడ్రామా వాతావరణం అయితే మనం చూసాము. ఒకవైపు మనతో పాటు లీగల్ సెల్ అయితే ఉంది. సోమభరత్ గారు ఉన్నారు. హలో సార్. అంటే విచారణ కానట్టు, ఎందుకంటే ఇప్పటికే చూస్తే విచారణకు హాజరైనట్టేనండి. నేనైతే విచారణకు హాజరైనట్టుగానే భావించాల్సి వస్తుంది. మేము విచారణకు హాజరవ్వడం కోసమే వచ్చాము. తర్వాత కార్యకర్తలు ఎవరు రాలేదు. సింపుల్గా ఒక కారులో తన కేటీ రామారావు గారు, తర్వాత ముగ్గురు అడ్వకేట్లం వచ్చాము. విచారణకు హాజరవుతామని అంటే కనీసం బిల్డింగ్లోకి ఎంటర్ కానియలేదు. మీరు అందరు చూశారు. అంటే 40 నిమిషాల పాటు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగినాయి. ఒకవైపు ఏసీపీ అధికారులు లాయర్స్ని కానీ అడ్వకేట్ని కానీ మేము లోపల పంపించాం, కేవలం మీరు మాత్రమే రావాలి అంటూ చెప్పారు. మరోవైపు కేటీఆర్ కూడా ఒక అక్నాలెడ్జ్ ఇచ్చారు. అక్నాలెడ్జ్లో ఏముంది, ఎందుకని హై డ్రామా క్రియేట్ చేశారు? ఒకవైపు కేటీఆర్ భయపడ్డారా లేకపోతే ఏంటి? భయపడేది ఏముందండి, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. కేటీఆర్ ఏం తప్పు చేయలేదు, దాంట్లో భయపడాల్సిన విషయమేం లేదు. నోటీసులో ఏమిచ్చారు? మీకు తెలిసిన విషయాలు చెప్పండి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని. ఇందులో కేసు లేదు, నేనేం తప్పు చేయలేదు, తర్వాత ఏ రకమైన నేరం జరగలేదు ఇందులో అనేది స్పష్టంగా హైకోర్టు ముందు అఫిడవిట్ ఇచ్చాం. మేము ఆ అఫిడవిట్ కన్నా ఎక్కువ చెప్పేది ఏముండదు ఇక్కడ. ఆ అఫిడవిట్ మేము క్వాష్ ప్రొసీడింగ్స్ వేసినప్పుడు దాంట్లో అఫిడవిట్ కూడా ఇచ్చాం. ఆ అఫిడవిట్లో ఏదైతే ఉందో, తర్వాత వాళ్ళు వేసిన కౌంటర్కి రిజైండర్ వేసాము. ఆ రిజైండర్లో కూడా క్లియర్గా అన్ని విషయాలు చెప్పినాము. అంతకుమించి చెప్పాల్సింది ఏమీ లేదు. దాన్ని ఎగ్గొట్టుకునేదానికి కూడా ఏమీ లేదు. అట్లాంటప్పుడు మేము వచ్చింది దేనికోసం అండి? మా ఉద్దేశం ఏంటంటే కోర్టు వాళ్ళ ముందు అపియర్ కావాలి. అపియర్ అయ్యి వారికి మేము చెప్పాల్సింది మేము ఆల్రెడీ చెప్పినాము. తర్వాత దానికి తోడు డాక్యుమెంట్స్ అని అడిగినారు. డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నా దగ్గర ఎందుకు ఉంటాయి అంటే కేటీ రామారావు గారి దగ్గర ఎందుకు ఉంటాయండి? ఉండవు కదా. డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఆ గవర్నమెంట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఈ విషయం చెప్పడానికే ఇవాళ. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పాల్సిన, మీ దగ్గర చెప్పాల్సిన విషయాలన్నీ కోర్టు దగ్గర కూడా చెప్పినాము. కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు మీరు 6వ తారీఖు నాడు, ఇంత తొందర అవసరం లేదు దీంట్లో. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పిలవండి, మేము వస్తాము. అది కాదు అని అంటే మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారో అడగండి, నేను చెప్పాల్సింది నేను చెప్తాననే దానికోసమే ఇవాళ వచ్చాము. కేవలం అడ్వకేట్స్ వచ్చినారు అని చెప్పేసి అడ్వకేట్స్ ఏమైనా దొంగలా, లేకపోతే విచ్ఛిన్నకారులా, టెర్రరిస్టులా? ఫండమెంటల్ రైట్ అండి. అడ్వకేట్ అసిస్టెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు డిఫెన్స్. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే ఫండమెంటల్ రైట్ ఎవరికైనా సరే ఒక హక్కు ఉంటుందని మీ వైపు నుంచి వస్తుంది. ఏసీపీ అధికారులు మాత్రం హైకోర్టు ఎక్కడ ఇవ్వలేదు కదా లాయర్తో పాటు విచారణకు హాజరవ్వాలని, విచారణకు సహకరించమని ఆల్రెడీ హైకోర్టు రూల్స్ పెట్టింది. ఆ తర్వాత కూడా ఎందుకని విచారణకి సహకరించకుండా కేటీఆర్ ఇలా చేస్తున్నాడని ఏసీపీ అధికారులు ఫండమెంటల్ రైట్ ఉన్న తర్వాత హైకోర్టు ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళు అడ్వకేట్లను రానిలేదు కాబట్టి, ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినారు కాబట్టి, ఫండమెంటల్ రైట్స్కి రాజ్యాంగం యొక్క ప్రొవిజన్స్కి వ్యతిరేకంగా పోయినారు కాబట్టి మేము హైకోర్టులో మేము రిలీఫ్ తీసుకుంటాము. ఎందుకంటే మేము కారణం లేకుండా అడగలేదు అడ్వకేట్ అసిస్టెన్స్. మొన్న నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వారిని అరెస్ట్ చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీరు చూసినారు. ఒక గుండాలు చేసిన పద్ధతిలో ప్లెయిన్ క్లోత్స్లో, ఎవరు పోలీసులా ఎవరో తెలియదు, వాళ్ళు వచ్చి అతన్ని గుంపుగా అతన్ని ఎత్తుకొని పోయి లోపల పడేసేసేసి విసిరేయడము. ఆ తర్వాత అతన్ని ఎక్కడ తీసుకుపోయారో తెలియదు. అతనికి కనీసము ఫండమెంటల్ రైట్ టు నో వై ఈజ్ అరెస్టెడ్ అనేది కూడా వైలేట్ చేసేసేసి అతన్ని తీసుకొని పోయి ఎక్కడో ఒక రోజంతా పెట్టేసేసి, ఆ తర్వాత ఆయన కన్ఫెషన్ ఇచ్చిండని చెప్పి ఒక రాంగ్ అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ని కోర్టులో ఫైల్ చేయడము, ఇదంతా తర్వాత ఆయన కోర్టు ముందుకి ఒక అఫిడవిట్ ద్వారా పోయి నేను ఇది ఇవ్వనే లేదు, దాంట్లో కేటీఆర్ గారిని ఇంప్లికేట్ చేసే విధంగా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసేసినారు. దాన్ని మళ్ళీ కోర్టు ముందుకెళ్ళి అతను అఫిడవిట్ ఇచ్చినాడు. ఇట్లాంటివన్నీ కూడా పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతోనే ఫండమెంటల్ రైట్ టు బీ ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ, ఏదైతే ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్ వ్యక్తికి, తర్వాత విచారణ ఎదుర్కొనే వ్యక్తికి ముఖ్యంగా దాన్ని ఇన్వోక్ చేసే అడ్వకేట్ అసిస్టెన్స్ అడిగినారు. అడ్వకేట్స్ పోతే ఏం చేస్తారండి? ద డ్యూటీ ఆఫ్ ద అడ్వకేట్ ఈస్ టు అసిస్ట్ ది అథారిటీ, అసిస్ట్ ది కోర్ట్
ఫర్ దెమ్ టు కమ్ టు ఏ ట్రూత్ఫుల్ ఏమంటారు ఒక కంక్లూషన్కి వచ్చే దానికోసమే పోయినాము. దానికోసం పోతే మీరు లోపలికి రానియొచ్చు. ఈ డ్రామా అంతా రోడ్డు మీద ఎందుకు జరగాల? అవసరం ఏమున్నది? నలుగురిని లోపలికి తీసుకొని పోతే ఏం నష్టం వస్తుంది? తర్వాత ఎందుకు ఒక ఆఫీసర్ నడుచుకుంటూ ఆయన ఇక్కడికి వచ్చి ఇది రిసీవ్ చేసుకోవాలా? వై నాట్ దట్ వీ బీ అలౌడ్ ఇన్ టు ది ప్రెమిసెస్ అండ్ రిసీవ్ దట్? చాలా విచిత్రమైన వ్యవహారం ఇది. ఇప్పటికే ఏసీబీ అధికారులు దీని కోర్టు డిస్ట్రిక్ట్ మేము తీసుకెళ్తాము, మళ్ళీ మేము లీగల్ టీమ్తో రివర్క్ అవుతామని వాళ్ళ వైపు నుంచి చేసుకోవచ్చండి. వాళ్ళ లీగల్ టీంతో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, అక్యూజ్డ్ లీగల్ టీంతో అక్యూజ్డ్ మాట్లాడుకుంటారు. అల్టిమేట్లీ కోర్టుకి విషయాలన్నీ కూడా ఒక పద్ధతిగా నడవాలనే దానికోసము మేము చెప్తాము, వారు కూడా చెప్తారు. విచారణకి రమ్మంటే హాజరు అవుతారా వితౌట్ అడ్వకేట్స్? 100% హాజరవుతాము. ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఖచ్చితంగా అండి అడ్వకేట్తోనే పోతారు. అడ్వకేట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్వశ్చనింగ్ అండ్ ఆల్ దాట్. బెదిరించకుండా చూస్తారు, ప్రెషర్ అప్లై చేయకుండా చూస్తారు. పద్ధతి ప్రకారం ఏ రకంగా అయితే అవమానపరచకుండా చూసుకోవాలి, హ్యూమిలియేట్ కాకుండా చూసుకోవాలి. అక్యూజ్డ్ ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్. మీ అక్యుజేషన్లో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదనేది ఇప్పుడు ఏం నిర్ణయించలే కదా. అప్పటిదాకా తను సిటిజనే కదా. సిటిజన్కి ఏ రైట్స్ ఆ రైట్స్ అన్నిటిని కూడా తప్పనిసరిగా ఫాలో చేయాలి. 100 జడ్జిమెంట్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఇట్లాంటి సందర్భంలో అనేకం ఉన్నాయి. కాబట్టి మేము చిత్తశుద్ధితోని చట్టాన్ని ఫాలో అయ్యి ఏసీబీ అధికారుల యొక్క నోటీస్ని అమలు చేసేదానికోసమే మేము వెళ్ళాము. దాన్ని ఉపయోగించుకోకపోవడము దురదృష్టకరం, తప్పు. మాకు ఇవాళటికి కానీ తర్వాత కానీ ఎప్పుడు కానీ చట్టబద్ధంగానే ఉంటాము, చట్టానికి కోఆపరేట్ చేస్తాము. కోర్టు మీద నమ్మకం ఉంది, న్యాయాన్ని కోర్టు ద్వారా పొందుతాం. థ్యాంక్ యూ. ఇప్పటికే చూసుకుంటున్నట్టయితే కూడా లీగల్ టీం అయితే స్పందిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా మాకు న్యాయస్థానం మీద మాకు ఒక ధర్మం పైన ఒక ఇది ఉంది, నమ్మకం ఉందని అయితే వాళ్ళ వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకెప్పుడైనా సరే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చినా విచారణకు రమ్మన్నా ఖచ్చితంగా లీగల్ సెల్తో పాటే వస్తాం. గతంలో జరిగినవి ఎన్నో ఇష్యూస్ జరిగినాయి, దీనిపైన ఇదంతా అక్రమ కేసులు అంటూ సెల్ అయితే చెప్పడమే జరుగుతుంది. కెమెరామ్యాన్ వేణుతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్, తెలంగాణ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.